ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుండి వచ్చానో ఎరగమని చెప్పి వాడిని దూషించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, శాంతి టీవీలో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, అనగా నా సహోదరి సహోదరులకి, అనగా నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా వాతావరణ అనుకూలతను బట్టి ఏదైనా అనారోగ్యాలు బలహీనతలతో ఉన్నట్లయితే వారిని దేవుడు దర్శించాలి. వారి యొక్క ప్రతి అవసరతలు దేవుడు తీర్చాలి. వారికి దేవుడు చాలినవాడు, దేవుడు దివ్య వైద్యుడని, దేవుడు దివ్య ఔషధమని వారు గుర్తించాలి. స్తోత్రం. హల్లెలూయా. నిన్న రాత్రి మీరు చక్కగా నిద్రపోయి ఉంటారనుకుంటున్నాను, చక్కగా విశ్రాంతి తీసుకున్నారనుకుంటున్నాను. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. ఈ రోజుల్లో ఎవరు త్వరగా పడుకోవడం లేదు. కారణం ఏంటంటే మొబైల్స్ వచ్చేసారు కనుక మొబైల్స్ వాడుకుంటూ మొబైల్లో ఈరోజు డేటా ఇంకా మిగిలింది కాబట్టి ఈరోజు డేటా పూర్తి చేసుకోవాలి, ఆ కోటా పూర్తి చేసుకోవాలి. ఎందుకు అనవసరంగా దాన్ని మిగల్చడం, వేస్ట్ చేసుకోవడం అన్నట్టుగా ఏదైనా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, సినిమాలు లేక ఏదైనా చూసుకుంటూ లేటుగా పడుకుంటున్నారు. ఆదివారం దేవుని మందిరానికి రావడానికి ఆలస్యంగా వస్తారు. కారణం ఏంటంటే ఈరోజు ఆదివారం అని కదా అని కాసేపు పడుకున్నామండి, సోమవారం నుంచి శనివారం దాకా డ్యూటీకి వెళ్తుంటాం కదా అని సమర్థించుకుంటూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేద్దాం, పెందల కన్నే లేద్దాం, ప్రభు సన్నిధిలో గడుపుదాం. 4 గంటలకో 3 గంటలకో 5 గంటలకో పలాంటి టైంకి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దేవుని మన మొరలు త్వరగా దేవుని సన్నిధికి చేరతాయి అనేటువంటి భావనలు బైబిల్లో ఎక్కడ లేవు. ఆత్మయందును ప్రతి విధమైన సమయమందును అని రాయబడింది. అన్ని వేళలు లేకపోతే ఎడతెక్క అనేటువంటి మాటలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగుతుంది, ఆత్మ సంబంధమైన వెలుగు కలుగుతుంది, మన కనులకు వెలుగు కలుగుతుంది, మన జీవితాలకు వెలుగు కలుగుతుంది. మన జీవితంలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది, చీకటికి అవకాశం ఉండదు. అక్కడ చీకటి ఉన్నప్పుడు కొన్ని జీవులు, అందులో నిశాచరులైనటువంటి జీవులు, రాత్రులు తిరిగేటువంటి జీవులు చీకటి ఉన్నప్పుడు ఉంటాయి, వెలుగున్నప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మన జీవితంలో అంధకార సంబంధమైనటువంటి అభ్యాసాలు, అలవాట్లు ఇవన్నీ బయటికి పోవాలంటే వెలుతురు యొక్క అవసరత. వెలుతురు అంటే కృత్రిమమైనటువంటిది కాదు, భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైన వెలుతురు కుమ్మరించబడాల్సినటువంటి అవసరం. వెలుగు, దేవదూత ప్రత్యక్షమయ్యాడు, ఆ స్థలము దేవుని మహిమ చేత ప్రకాశించబడింది అని మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం. అనగా ఒక దివ్యమైన వెలుగు, వాళ్ళని ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడూ చూడలేనటువంటి ఒక గొప్ప వెలుగు. నేను చదువుతున్నాను ఆ వాక్య భాగాన్ని. స్తోత్రం. త్వరగా వెళ్ళి స్తోత్రం, స్తోత్రం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. తర్వాత ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. దేవుని స్తోత్రం. ప్రభు దూత వచ్చినప్పుడు ప్రభు దూత యొక్క మహిమ కాదు, ప్రభు యొక్క మహిమ ప్రకాశించింది. ప్రభు దూత వచ్చినప్పుడే ప్రభు మహిమ వస్తే, ప్రభువే స్వయంగా వచ్చినప్పుడు ప్రభు మహిమ ఎంతగా ఉంటుంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ చదువుతున్నాను. దట్ నైట్ ఇన్ ఏ ఫీల్డ్ నియర్ బెత్లెహేమ్
స్తోత్రం. That night in a field near Bethlehem, shepherds were watching over their flocks. Suddenly, an angel of the Lord appeared in radiant splendor before them, lighting up the field with the blazing glory of God, and the shepherds were terrified. ఆ పొలమంతా, ఆ ప్రదేశమంతా చీకటి తొలగిపోయి అద్భుతమైన వెలుగు ప్రసరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సరే, దేవుని స్తోత్రం. వీటన్నిటిలో కళ్ళం లేదు, కానీ నిన్నటి ఎపిసోడ్లో మనం గుడ్డివాడి గురించి మాట్లాడుకున్నాం. గుడ్డివాడు కాదు, గుడ్డివారు, బ్లైండ్ పీపుల్ గురించి. ఎవరోళ్ళు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడే కదా. అవును, గుడ్డివాడే. ఆరంభ అధ్యాయంలో ఒక గుడ్డివాడు, తర్వాత చూపు పొందుకుని గుడ్డివాడయ్యాడు. చివరి అధ్యాయానికి వచ్చేసరికి, చివరి వచనాల్లోకి వస్తే చూపు ఉందని చెప్పుకుంటూ చూడలేని గుడ్డివాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. స్తోత్రం. అనగా ఒక గుడ్డివాడు, అనేక మంది గుడ్డివాళ్ళు. ఒక చూపు పొందిన గుడ్డివాడు, చూపు పొందని అనేకమైన గుడ్డివాళ్ళ స్టోరీ అన్నమాట యోహాను సువార్త 9వ అధ్యాయం. గుడ్డివారు ఎవరంటే పాపమును చూడలేని వారు, ప్రభువు దగ్గర నుంచి పాప క్షమాపణను, పాపమునకు పరిహారమును చూడలేని వారని, ప్రభువుని గురువుగా, ఒక బోధకుడిగా, మోషేను గురువుగా చూచిన వాళ్ళు మెస్సియాని గురువుగా చూడలేకపోవడం విచారకరమని, అది వాళ్ళ గుడ్డితనమని, ఆత్మీయ గుడ్డితనమని, స్పిరిచువల్ బ్లైండ్నెస్ అని చెప్పుకున్నాం. మూడోది, నువ్వు పాపివి, నువ్వు మాకు బోధించేదేంటి? పాపిగా ఉన్నవాడు ఉన్నాడు వాస్తవమే, అలాగే. కానీ బోధించే స్థాయికి వచ్చాడు అంటే, పాపస్థితిలో నుంచి బోధించే స్థాయికి రాగలిగాడంటే మధ్యలో ఏదో జరిగింది, మధ్యలో దైవ కార్యం జరిగింది. దేవుడు పరివర్తనం కలుగు చేశాడు, దేవుడు మార్పు తీసుకొచ్చాడు, చేంజ్ తీసుకొచ్చాడు, రూపాంతరం కలుగు చేశాడు. సామాన్యుణ్ణి సాక్షిగా మార్చాడు, సామాన్యుణ్ణి సువార్థికుడిగా మార్చాడు, బధిరుడైన వాడిని బోధకుడిగా మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా, ప్రభువు కలిగించిన మార్పును చూడలేని వాళ్ళు. ప్రభు మార్పు కలిగిస్తాడు, ఇక మారుడు అని మనం ముద్ర వేస్తాం. కొంతమంది, అబ్బా ఎవరు మీరేనా చెప్పండి, వాడు మాత్రం మారడండి, అతను మాత్రం మారడండి అని ముద్ర వేసిన వాళ్ళని కూడా మార్పులోనికి తీసుకొని రాగలడు, మార్చగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచించిన విషయం ఇది. నాలుగో విషయము, ప్రభువుని ఆరాధిస్తున్నాడు ఒక మనిషి. ఆరాధిస్తున్నప్పుడు వీళ్ళు చూడలేదు, చూసి చూడనట్లుగా ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ మాట చెప్పినప్పుడు నాకు గుర్తొస్తున్న మాట. హేరోదు అన్నాడు, నాకు ఆరాధించాలంటే ఇంట్రెస్టేనండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఆరాధనకు యోగ్యుడే. పని చేయండి, నాకు కొన్ని పనులు ఉన్నాయి, రాజ్య సంబంధమైన, పరిపాలన సంబంధమైన వ్యవహారాలు ఉన్నాయి, బిజీగా ఉండేటువంటి వ్యక్తిని కనుక మీరు వెళ్ళి ఆరాధన చేసి రండి, ఆనవాళ్ళు తీసుకొని రండి, నేను వెళ్తాను, నేను కూడా ఆరాధన చేస్తాను. ఆరాధన చేస్తాను అన్నాడు, కానీ అంతం చేయాలనే ఉద్దేశం అతని మనసులో కదలాడుతుంది. స్తోత్రం. కానీ దేవుడు ఆ జ్ఞానులతో జోక్యం చేసుకొని వేరొక దారిలో తీసుకుపోయాడు, వేరొక దారిలో తమ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళని హేరోదు ఏమీ చేయలేకపోయాడు. దైవికమైనటువంటి విధానములో వెళ్ళే వాళ్ళని దుష్టులైనటువంటి దేశాధికారులైనటువంటి వారు ఏమీ చేయలేరు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హేరోదు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళే హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు చేతికి వాళ్ళు సులభంగా దొరకగలిగిన వాళ్ళు, కానీ హేరోదుని చేతిలోంచి తప్పించుకొని పోయారు, తప్పించబడ్డారు, దేవుడే తప్పించాడు. అక్కడ రాయబడిన మాటలు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మాటలు మనకందరికీ తెలిసిన మాటలు అయినప్పటికీ మరలా గుర్తు చేస్తున్నాను. 16వ వచనం, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరం మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించును. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని, జ్ఞానులను అతను అపహరించడం కాదు,
వాళ్ళే అపహసించలేదు. వాళ్ళు దేవుని యొక్క నడిపింపును పొందుకొని వెళ్ళిపోయారు. దాన్నే ఇతను అపహాస్యం అనుకున్నాడు. వాళ్ళకి అపహాస్యం చేయాల్సిన అవసరం లేదు. ఒక అధికారిని అపహాస్యం చేయకూడదు అనేటువంటి కామన్ సెన్స్ కలిగిన వాళ్ళే వాళ్ళు. తూర్పు దేశపు అజ్ఞానులు కాదు, తూర్పు దేశపు విజ్ఞానులు వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్నాను మత్తయి సువార్త 2వ అధ్యాయము. బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ అనేటువంటి తర్జుమాలో నేను చదువుతున్నాను. ఇందాక తెలుగులో చదివాను కనుక నేను చదువుతున్నాను. When Herod realized that he had been tricked by the wise man, he was infuriated. So he sent his soldiers with orders to slaughter every baby boy 2 years old and younger in Bethlehem and throughout the surroundings countryside based on the time frame he has given from interrogating the wise man. Stotra. He had been tricked by the wise man. వంచబడ్డాడు, మోసగించబడ్డాడు అని హేరోదు భావించాడు. స్తోత్రం. కానీ తూర్పు దేశపు జ్ఞానులు అరే మేము రాజును మోసం చేస్తున్నామే అని వాళ్ళు ఫీల్ కాలేదు. అటువంటి అపరాధ భావం వాళ్ళలో లేదు. కారణం ఏంటంటే వాళ్ళు రాజును మోసం చేయలేదు. పరమరాజుకి, పరలోకపు రాజుకి, యూదుల రాజుకు లోబడి తిరిగి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు దానిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. ప్రభువుని ఆరాధించాల్సిన వాళ్ళు ఆరాధించలేదు. పరిసయ్యులు ప్రభువుని ఆరాధించాలి. యేసు ప్రభు యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన గురించి సాక్ష్యాలు ఉంటున్నారు. ఆయన ప్రవక్త అని, ఆయన దేవభక్తుడని, ఇలా ఆయన గురించి సాక్ష్యాలు, ఆయన చేస్తున్న అద్భుతాలు, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది. ఇవన్నీ వాళ్ళకి తెలిసినప్పటికీ, సమరయ వాళ్ళందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారని తెలిసినప్పటికీ, ఆరాధించారని తెలిసినప్పటికీ, తమ దగ్గర ఉన్నటువంటి తాము ఇంట్రాగేట్ చేసి తాము వెలివేసినటువంటి వాడు యేసును ఆరాధిస్తున్నాడని తెలిసి అడ్డుకోలేక వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు. స్తోత్రం. మేము కూడా మొక్కాల్సింది అనుకోకుండా. ఇక వెలివేసిన వాడిని మళ్ళీ వెలివేసే అవకాశం లేదు కనుక వెలివేసిన వాడి విషయంలో అనవసరంగా వెలివేసామని బాధపడి ఉండొచ్చేమో. సరే, ఇప్పుడు దానిలోకి వెళ్ళలేదు. దేవుని మహిమపరచుమని చెప్పినా కానీ వీడు ఆయనకు మొక్కాడేంటి? సరే, వెలివేసినోడితో మనకెందుకు, వెలివేసిన వాడి వ్యవహారం మనకెందుకు అన్నట్టుగా సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నట్టే నా పాయింట్ ఏంటంటే, ఆరాధించే వాళ్ళని చూసినప్పుడు మనకు ఆరాధించాలని ప్రోత్సాహం, ప్రార్థించే వాళ్ళని చూసినప్పుడు ప్రార్థించాలని ప్రోత్సాహం, పరిచర్య చేసే వాళ్ళని చూసినప్పుడు పరిచర్య చేయాలని ప్రోత్సాహం. స్తోత్రం. హల్లెలూయా. ఏడ్చేవారిని చూసినప్పుడు ఏడుస్తాం తెలియకుండా, నవ్వేవారిని చూసినప్పుడు నవ్వుతాం. అలాగే ఇక్కడ ఆరాధించేటువంటి వ్యక్తిని చూసి కనులు తెరవబడి కృతజ్ఞతతో, ఆత్మతో, సత్యముతో, ఆనందముతో ఆరాధిస్తున్న వ్యక్తిలాగా మేము చేయలేకపోతున్నామే. సంపూర్ణ సిద్ధిని కలుగజేయని ఆరాధనలో మేము ఉన్నామే. చూడు ఎటువంటి ఆరాధన చేస్తున్నాడు, స్వర్గం మెచ్చే ఆరాధన చేస్తున్నాడు, దేవుడు అంగీకరించే ఆరాధన చేస్తున్నాడు, సుంకరలాగా ఆరాధన చేస్తున్నాడు, లేదు అంటే హేబేలులాగా బలర్పిస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు భావించుండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఇవే మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం మూలవాక్యం మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9:29. దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదుము గాని, దేవుడు మోషేతో మాట్లాడాడు అని ఎరుగుదుము. మాకు తెలుసు. we know that God has spoken with Moses. Moses is a great man అని వాళ్ళు చెప్తున్నారు. మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నారు. చదువుదాం 9వ అధ్యాయం 29వ వచనం. దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదుము గాని వీడు ఎక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వాడిని దూషించిరి. For we know that God spoke to Moses directly. దేవుడు మోషేతో నేరుగా మాట్లాడాడని, ముఖాముఖిగా మాట్లాడాడని, కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడలేదని, మిరియాముతో మాట్లాడినట్టు మాట్లాడలేదని, అహరోనుతో మాట్లాడినట్టు మాట్లాడలేదని, స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడని మాకు తెలుసు. మా ధర్మశాస్త్రంలో మేము చదువుకున్నాం, మా సంఖ్యాకాండంలో మేము చదువుకున్నాం.
బాగానే ఉంది. బట్ హూ ఈస్ హీ? అసలు ఎవరితను, ఎక్కడి వాడు, ఏంటో తెలియకుండా ఒక అనామకుడు, ఒక అపరిచితుడు, ఒక అన్నోన్ పర్సన్, ఇట్స్ నాట్ వెల్ నోన్ పర్సన్, ఒక బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు, ఏంటితను అని వాళ్ళు ఆలోచించినటువంటి సందర్భం. స్తోత్రం. దేవుడు మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎలా తెలిసింది మీకు? మోషే రాస్తే మీకు తెలిసింది. దేవుడు తానే స్వయంగా వచ్చి వీళ్ళతో నేను మోషేతో మాట్లాడాను, మీతో కూడా మాట్లాడతాను, మీతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నానని దేవుడు అనలేదు. దేవుడు మోషేతో మాట్లాడాడు, ఈయనతో మాట్లాడలేదు. ఈయనతో మాట్లాడే అవకాశం లేదు. విశ్రాంతి దినపు ఆచారాన్ని అతిక్రమించే వానితో దేవుడు మాట్లాడు. కాబట్టి ఇతను దేవుడి మనుషులే కాదు, ఇతను పాపి అని మేము ఎరుగుతున్నాం. స్తోత్రం. అది వాళ్ళ వాదన. దేవుడు మాట్లాడాడు. దేవుడు మోషేతో 4 సందర్భాల్లో, లేకపోతే దేవుడు మాట్లాడినట్టు సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తారు. మోషేతోనది కాదు, దేవుడు మాట్లాడిన సందర్భాలు 4 మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. దేవుడు యేసుతో మాట్లాడిన సందర్భాలు, అనగా తండ్రి అయిన దేవుడు కుమారునితో మాట్లాడిన సందర్భాలు మీకు 4 జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడాడు. దట్స్ ఓకే, బాగానే ఉంది. మాస్టర్ గాడ్ has spoken with servant man. కానీ ఫాదర్ గాడ్ has spoken with సన్ గాడ్, అనగా సూర్యదేవుడని కాదు, కుమారుడైనటువంటి దేవుడితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, దాని విషయం ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుడు మోషేతో మాట్లాడాడు మేము ఎరుగుతున్నాము. కానీ ఇతనితో మాట్లాడేటు ఆనవాళ్ళు లేవు. ఇతనితో మాట్లాడి ఇతను ఎప్పుడు చెప్పుకోలేదు. ఇతను ఎంతసేపటికి విశ్రాంతి దినం ఆచారాలు అతిక్రమించడం, మన యూదుల ఆచారాలను అతిక్రమించడం ఏ కదా, ఉల్లంఘించడం ఏ కదా, ఇతను ఏం చేశాడు అని అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే కన్నా గొప్పవాడైనట్టు యేసుతో మాట్లాడాడు. దాని గురించి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి మాట, ఆదికాండము 1:26. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. నరుని చేద్దాం. లెట్స్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ ఆర్ ఇన్ అవర్ ఓన్ రిజంబ్లెన్స్. మన పోలిక, మన సిమిలారిటీతో, మన విధానంలో, మన ఔటర్ అపియరెన్స్ టైప్లో, మన అపియరెన్స్తో చేద్దాం. మనము మన పోలిక చొప్పున, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారు. స్తోత్రం. ఆ మాటలు ఇక్కడ మోషేకి తెలిసిందే. మోషే రాస్తున్నాడు. ఒకటి, సృష్టి గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు. God spoke to Jesus regarding the creation. మనిషిని చేద్దాం, సర్వ సృష్టిని గురించి కాదు. అంటే సృష్టి గురించి మాట్లాడేటప్పుడు యేసు యొక్క ప్రమేయం అవసరం లేదు. వాళ్ళు ముగ్గురు ఏదైనా కలిసి చేస్తారు. ఒకటి, సృష్టి గురించి దేవుడు యేసుతో మాట్లాడాడు, తండ్రి యేసుతో మాట్లాడాడు. మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారుగా. ఏంటి ఇక్కడ దేవుడు మన పోలిక చొప్పున అని అంటున్నాడు. అది ఎవరి పోలిక? దేవుడు ఒక్కడే కదా, ఇంకెవరున్నారు అక్కడ మన పోలిక అని చెప్పడానికి? స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, ఆయన తన కుమారునితో సృష్టిని గురించి మాట్లాడాడు. మానవుని యొక్క సృష్టి గురించి, అనగా క్రియేషన్ ఆఫ్ మ్యాన్ గురించి. తనలాంటి ఒక మనిషిని తయారు చేయడం, తనలాగా ఉన్నప్పటికీ ఆత్మస్వరూపి కాకుండా శరీరము కలిగిన ఒక మనిషిని చేసేటటువంటి విషయం మాట్లాడుకున్నారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 3:22-23. ఆదికాండం 3:22-23. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు
ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆదాము మనలో ఒకని వంటి వాడైపోయాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేశాను. ఏదేను తోటలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు మొదటి తోటలో నుంచి, ద ఫస్ట్ గార్డెన్ అన్నమాట అది, దానిలో నుంచి పంపించి వేశాడు, సాగనంపాడు, తోలివేశాడు, తరిమి వేశాడు, నెట్టివేశాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాడు కనుక అతడు ఒకవేళ మాట్లాడుకుంటున్నారు, సంభాషణ జరుగుతుంది. ట్రినిటీలో, దేవతృత్వంలో, ఆ గాడ్ హుడ్లో, లేకపోతే గాడ్ షిప్లో, లేకపోతే ఏమంటారు లార్డ్షిప్, లేకపోతే ఏదైనా ఆ దైవ కలయికలో సంయుక్తంగా ఉన్నటువంటి దేవుడు, విభజింపబడని దేవుడు, అవిభాజ్యమైనటువంటి దేవుడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆదామును తోటలోంచి పంపించాలి. వీ హావ్ టు సెండ్ యాడమ్ ఫ్రమ్ దిస్ గార్డెన్. అప్పుడు దేవుడైన యెహోవా అంటే ఎప్పుడు? 21వ వచనంలో రాయబడింది, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించును. తొడిగించిన తర్వాత, ఒక తల్లి తొడిగించినట్టు బిడ్డకు వస్త్రాన్ని, ఒక తండ్రి బిడ్డకు వస్త్రాన్ని తొడిగించినట్టు తొడిగించిన తర్వాత దిగంబరంగా వాళ్ళని తోటలోంచి పంపించలేదు, కానీ వస్త్రములను కప్పి వాళ్ళని ఘనంగా సాగనంపాడు. అవమానపరిచి సాగనంపలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుడు తన కుమారునితో పరిశుద్ధాత్మతో కూడా మాట్లాడు. తన కుమారునితో మాట్లాడిన సందర్భం ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి గురించి, అనగా మానవుని సృష్టిని గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆదాముతో మాట్లాడి నిన్ను చేయాలా వద్దా అని ఆదాముని కన్సల్ట్ కాలేదు, అవసరం లేదు. వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఒకరికొకరు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మానవుని లెట్స్ మేక్ మ్యాన్. మన ఇష్టంగా కాదు, ముగ్గురి ఇష్టాలు భిన్నంగా ఉన్నాయి, ముగ్గురి ఇష్టాలు ఒకటిగా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మధ్యలో విభజన లేదు. రెండవది, వాళ్ళు శిక్ష గురించి మాట్లాడుకున్నారు. దే స్పోక్ అబౌట్ ద పనిష్మెంట్. అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో మాట్లాడు. ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్ వేస్తున్నాడు, ఆ ప్లాన్ని అమలు చేసేది కుమారుడే. దేవుడు ఒక ప్లాన్ వేశాడు, లోకానికి పంపాలి, లోకానికి వెళ్ళాలి, లోకాలకి, లేకపోతే మనలో ఉన్నటువంటి ముగ్గురులో ఎవరో ఒకరిని పంపించాలి. ఎవరు వెళ్తారంటే కుమారుడు సిద్ధపడ్డాడు, వచ్చేసాడు. స్తోత్రం. దేవుడు ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ని అమలుపరిచింది దేవుని కుమారుడైతే, అమలుపరచడానికి కావాల ప్రేరణ, కావలసినటువంటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది దేవుని ఆత్మ. సరే, ఏదేమైనప్పటికీ మనం వాటిలోకి వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 11వ అధ్యాయము 6, 7 వచనాలు. ఆదికాండం 11వ అధ్యాయము, జెనసిస్ 11th chapter 6 and 7 verses. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే వారికి అందరికి భాష ఒకటే. జనం ఒకటైపోయి ఒకటే భాష మాట్లాడుకుంటున్నారు, వేరు వేరు లాంగ్వేజెస్ లేవు. వారు ఈ పని ఆరంభించినారు. వారు ఒక పని ఆరంభించారు, గోపురం కట్టుకునేటువంటి పని. ఏం గోపురం? ఇక మీద అక్కడ రాయబడింది, 2 పనులు చేయడం ఆరంభించారు. మరియు 11వ అధ్యాయం 4వ వచనం, మరియు వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, కామ లేదులేండి, కామ ఉందని ఉన్నట్టుగా చెప్తున్నాను, ఒక పట్టణమును, స్తోత్రం, అనగా పట్టణమును మరియు ఆకాశమునంటూ శిఖరము గల గోపురం. ఆకాశాన్ని అంటాలి, మొదటి ఆకాశాన్ని అంటాలి, ఆకాశాన్ని తాకాలి, ఉన్నతమైన ఆకాశాన్ని తాకాలి. ఆకాశమునంటూ, ఆకాశాన్ని టచ్ చేసేటువంటి శిఖరము కలిగినటువంటి, అనగా కొప్పు కలిగినటువంటి, ఎడ్జ్ కలిగినటువంటి, అంచు కలిగినటువంటి, స్తోత్రం, గోపురము కట్టుకొని, టవర్ పైన ఒక ఇమేజ్ ఉన్నట్లుగా, ఇళ్లపైన పిడుగులను ఆకర్షించుకునేటువంటి వస్తువులు ఉన్నట్టుగా, వస్తువులు పెట్టినట్టుగా, లేకపోతే ఇంటిపైన యాంటెనా ఉన్నట్టుగా సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి, టవర్స్ పైన రిసీవర్స్ ఉన్నట్లుగా, ఇక్కడ
గోపురము పైన ఒక శిఖరమును. ఆ శిఖరము ఎక్కడ తాకాలంటే, అనగా మానవ ప్రయత్నాలు దేవుణ్ణి తాకాలి అని ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మానవ ప్రయత్నాలు దేవుణ్ణి తాకలేవు. దేవుడే మానవుణ్ణి తాకాడు, దేవుడే భూమిని తాకాడు, దేవుడే దిగి వచ్చాడు. కానీ మానవుడు ఆకాశాన్ని అంటేటువంటి శిఖరాన్ని, మొదటి ఆకాశమును, మధ్య ఆకాశమును, మూడో ఆకాశమునంటే గోపురాన్ని మానవుడు కట్టుకోలేడు. అలా కట్టాడు, పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. కానీ స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు విఫలమైపోయారు. మూడో విషయము, శిఖరాన్ని గురించినటువంటి విషయం వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎత్తైనటువంటి స్థలం, స్తోత్రం, ఆ టవర్ యొక్క ఎడ్జ్ గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎవరే పిచ్చోళ్ళారా, మోషేతో కాదు, మెస్సియాతో మరింత ఎక్కువగా మాట్లాడాడు. స్తోత్రం. సృష్టి గురించి మాట్లాడాడు, రెండోది శిక్ష గురించి మాట్లాడాడు, మూడోది శిఖరం గురించి మాట్లాడాడు, నాలుగోది కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 110వ కీర్తన 1వ వచనం. స్తోత్రం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో, ప్రభువు దావీదు ప్రభువుతో సెలవిచ్చిన మాట. దావీదుకో ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువుకో ప్రభువు ఉన్నాడు, ఇద్దరు ప్రభువులు ఉన్నారు. యావే సెడ్ టు మై లార్డ్ ద మెస్సియా, సిట్ విత్ మీ యాజ్ ఎంథోన్ రూలర్ వైల్ ఐ సబ్డ్యూ యువర్ ఎవ్రీ ఎనిమీ. స్తోత్రం. దే విల్ బో లో బిఫోర్ యూ యాజ్ ఐ మేక్ దెమ్ ఏ ఫుట్ స్టూల్ ఫర్ యువర్ ఫీట్. దావీదు కీర్తన, మెస్సియాని కీర్తన. యావే సెడ్ టు మై లార్డ్, ప్రభువు నా ప్రభువుతో ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ శత్రువుల్లో పాదపీఠంగా, ఫుట్ స్టూల్గా చేస్తాను. అనగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు నాలుగో విషయం, దేవుడు మోషేతో మాట్లాడాడు, వాస్తవమే, మెస్సియాతో మరింత ఎక్కువగా మాట్లాడాడు. అది తెలియని వాళ్ళు, ఇతనెవరో అనామకుడు, ఇతనితో మాకు సంబంధం లేదు, ఇతను మాకు గురువుగా అవసరం లేదు, ఇతను శిక్షించాల్సిందే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు మోషేతో మాట్లాడాడు, దేవుడు మెస్సియాతో మాట్లాడాడు, దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు మాట్లాడే దేవుణ్ణి అనుబంధంలో అనుదినం మనం కొనసాగడానికి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండేటువంటి అనుభవం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.